వారిని ప్రేమించే గుంపు, వెంబడించే గుంపు, ఒకటి యేసుప్రభు వారిని హేళన చేసే గుంపు, ఏదైనా తప్పు మాట్లాడితే పట్టుకొని విమర్శించాలి అన్నటువంటి గుంపు. అయితే యేసుప్రభు వారు మాత్రం యేసుప్రభు వారిని తప్పుపడుతున్నటువంటి గుంపును ప్రేమించాడు. యేసుప్రభు వారిని ప్రేమిస్తున్నటువంటి గుంపును కూడా ప్రేమించాడు. ఎందుకంటే అందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని లేఖనాలు మనకు చక్కగా తెలియపరచబడతా ఉన్నాయి. మరి కొద్ది నిమిషాలు సమయానికి అనుకూలంగా ఈ మట్టలాదివారం శ్రేష్టమైనటువంటి సందేశాన్ని గురించి మనం ఆలకిద్దాం. ముందుగా యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వాక్యాలు కలిపి ఉంటాయి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37 నుండి 38 వరకు చదువుకుందాం. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయనను అడుగుగా, యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని అతనితో చెప్పాను. చప్పటి కొడదాం అందరం కూడా ఏకస్వరం ఎత్తి దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి మీ సన్నిధిలో అయా నా ద్వారా మా ద్వారా మీ నామానికి మహిమా, కీర్తి, ప్రభావాలు కలుగు నిమిత్తమై మీ సన్నిధానములో మమ్మల్ని మీ పాత్రలుగా, మీ పనిముట్లుగా వాడుకున్నారు. అందును బట్టి మా శిరస్సులు వంచి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధికి రావటానికి సిద్ధంగా ఉన్నా, సిద్ధపడుతూ ఉన్నా ప్రతి మీ కుమారుడు, ప్రతి మీ కుమార్తె త్వరగా మీ ఆత్మను బట్టి వారిని కూడా మీ పాదాల సంతకి తీసుకొని రాబడి వారి ద్వారా మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నాయన మీ దాసుని మీ పక్షమందు నిలవబడుతూ ఉన్నాను. నన్ను కనుమరుగు చేయండి. నాలో మీరే ప్రతిష్ఠించబడి నా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చక్కని శ్రేష్టమైనటువంటి పాఠ్యాంశం నాయన, మట్టలాదివారం శ్రేష్టమైనటువంటి సందేశం గురించి మాట్లాడునై ఉండగా యోహాను సువార్త నాయనా ఇదిగో తండ్రి 18వ అధ్యాయము 37, 38 వాక్యాల్లో ఉన్న కొన్ని మాటలు మేము చదువుకున్నాం. చదివినటువంటి మాటల్లో ఉన్న శ్రేష్టమైనటువంటి అద్భుతకరమైనటువంటి అక్షర సత్యాలు, అక్షర భావాలు పరిపూర్ణంగా ముందుగా ఈ దినదాసునికి తెలియచేసి నాతో కూడి వచ్చినటువంటి మీ పిల్లలతో ఆత్మదేవుని సహాయముతో మాట్లాడి ఈ ఉదయకాల సమయమందు మా అందరి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మాట చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వాక్యాలు మనం చూస్తే, అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయనను అడుగుగా, యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు. ఎందుకంటే పిలాతుకి ఎప్పటి నుంచో యేసు ప్రభును చూడాలి, యేసు ప్రభు ప్రతిబింబాన్ని వీక్షించాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు కలిగి ఉన్నాడంటే, ఏమంటే యేసు ప్రభును చూడాలి అన్న ఆరాటం, యేసు ప్రభును చూడాలి అన్నటువంటి తపనతో ఆయన ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే యూదుల్లో 2 తెగలు ఉన్నాయి. ఒక తెగ ధర్మశాస్త్రాన్ని అనుసరించే తెగ, అంటే ప్రవచనాలు అర్థం చేసుకునే తెగ. మరొక తెగ ఏమో ధర్మశాస్త్రాన్ని విని అర్థం చేసుకొని ప్రవచనాల్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని ఆ మహానుభావుడు ఈ లోకానికి వస్తాడు, ఆ యుగపురుషుడు శకపురుషుడి లోకానికి వస్తాడు,
అన్నటువంటి ఆశ కలిగి, నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నటువంటి తెగ. ఏమంటే రెండు తెగల్లో మొదటి తెగ యేసు ప్రభు వారిని రాజుగా చేస్తున్న సందర్భం వారు ఎప్పుడు కూడా చూడాల. ఎందుకంటే ఒక వ్యక్తిని రాజుగా చేయాలంటే చాలా ఆర్భాటం ఉంటుంది, చాలా అంగులు ఉంటాయి, జనసమూహము కోలాహలం ఉంటుంది. జనసమూహముల మధ్య ఆ వ్యక్తిని రాజుగా అభిషేకించాలి. కానీ యేసు ప్రభు రాజు అని యూదుల్లో రెండో తెగలో ఉన్నటువంటి వారు అంగీకరిస్తూ ఉన్నారు. కానీ మొదటి తెగ మాత్రం యేసు ప్రభు మా రాజు కాదు, మాకు పిలాతే రాజు, హేరోదే రాజు అని నమ్మినటువంటి వారు, విశ్వాసం ఉంచినటువంటి వారు ఇక్కడ మనకు కనిపిస్తారు. అందుకనే పిలాతు పరిపాలనలో ఉన్నప్పుడు ఒకసారి మనం 33వ వాక్యం కూడా చూస్తే, పిలాతు తిరిగి అధికారములో ప్రవేశించి యేసుని పిలిచి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఎవరిని చెప్పిరా అని అడిగను. అందుకు పిలాతు, నేను యూదుడునా, ఏమి నీ సర్వజనులు ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరి కదా. దేవునికి స్తోత్రం కదా. ఎందుకంటే యేసు ప్రభు వారిని ఎప్పుడైతే తీర్పులోనికి తీసుకొని వచ్చారో, ఏమంటే అధికారంలోనికి మళ్ళా పిలాతు ప్రవేశించి మాట్లాడుతున్నమాట, నువ్వు యూదుల రాజువా అని యేసు ప్రభుని అడుగుతా ఉన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, నీకై నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావా, నా గురించి ఎవరైనా చెప్పగా నువ్వు విన్నావా? అప్పుడు ఆయన ఏమంటాడు, నేనేమైనా యూదుడునా? ఏమంటే నీ సొంత జనులే నన్ను నీకు అప్పగించారు, నన్ను తీర్పు తీర్చమని నాకు అప్పగించారు అని ఇక్కడ పిలాతు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకు పిలాతు కూడా ఏమండి ప్రజలు అన్నటువంటి మాటను బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి ప్రజల్లో ఏమండి పరిపూర్ణంగా ప్రభువుని విశ్వాసం ఉంచేటువంటి వారు, నీవే మా రాజువి, యూదుల రాజు అని గణపరుస్తూ కీర్తిస్తూ మహింపరుస్తూ ఉంటే, మరొక తెగకు సంబంధించిన యూదులు అంటున్నారు, ఆయన సిలువేయండి, ఆయన సిలువేయండి. అసలుకి ఏంటో ఆ సందర్భం ఏంటి? ఎందుకు ఏమండి రెండు గుంపుల్లో ఉన్న మొదటి యూదులు యేసు ప్రభువుని రాజుగా అంగీకరించలేకపోతున్నారు? కారణం ఏంటి? పిలాతుని ఎందుకు రాజుగా అంగీకరిస్తూ ఉన్నారు? హేరోదును రాజుగా ఎందుకు అంగీకరిస్తూ ఉన్నారు? యేసు ప్రభుని మాత్రం ఎందుకు రాజుగా వారు అంగీకరించట్లేదో ఒక్కసారి ఇంకా మనం లోతుగా వాటిని గురించి అధ్యయనం చేయగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం దావీదుని రాజుగా అభిషేకించిన ఆ సందర్భాలు ఈ ప్రజలు వీక్షించారు, ప్రజలు కల్లారా చూశారు. ఏమండి ప్రజలందరూ చూస్తుండగా దావీదును రాజుగా సమూయేలు ప్రవక్త ఎలా అభిషేకించాడో అది కల్లారా యూదులు చూశారు. కాబట్టి యేసు ప్రభుని అందును బట్టి రాజుగా వారు అంగీకరించట్లేదా అన్నటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. ఏమండి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12వ వాక్యం చూద్దాం. అతడు వారిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చును. అతను ఎర్రని వాడును, చక్కని నేత్రముల గలవాడును, చూచుటకు సుందరాంగుడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కదా. ఒకటి తైలం కొమ్ము, రెండోది తన అన్నలు చూస్తుండగా, తన అన్నల కళ్ళ ఎదుట, తన అన్నలు సమాజముగా కూడి ఉండగా, గుంపుగా కూడి ఉండగా, ఏమండి ఇక్కడ కార్యం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏమండి ఈ దావీదుని దేవుడు రాజుగా అభిషేకించక ముందు సౌలు రాజుగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. రాజు ఏమండి పరిపాలన కింద ప్రజలందరూ కూడా ఏమండి ఆ పరిపాలన కింద ఉన్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి దేవుడికి ఏమండి సౌలుకి మధ్య ఆ వైరం వచ్చిందనమాట.
దేవుడు చెప్పిన మాట రాజు అయినటువంటి సౌలు వినకపోవటాన్ని బట్టి, పెడచెవుని పెట్టాన్ని బట్టి రాజు అయినటువంటి సౌలును రాజుగా ఉండకుండా చేయాలి, తన స్థానాన్ని దావీదుకి ఇవ్వాలి అన్న ఆలోచన దేవుడు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒకటి, ఎందుకు యూదులు యేసు ప్రభువుని రాజుగా నమ్మట్లేదు, రాజుగా అంగీకరించట్లేదు, రాజుగా ఒప్పుకోవట్లేదంటే ఏమండి, ప్రజలందరూ అంటే తన అన్నలు కళ్ళ ఎదుట దావీదుని అభిషేకించినటువంటి సందర్భం కదా. ఒకటి, సమూయేలు ప్రవక్త వచ్చాడు. సమూయేలు ప్రవక్త చెబుతాడు, సమూయేలు నువ్వులే, నీ కొమ్మును తైలంతో నింపి, తన అన్నల కళ్ళ ముందు తన అన్నలు చూస్తుండగా దావీదుని రాజుగా అభిషేకించమన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఒకటి ఏమండి, దావీదుకి ఏమండి తైలం కొమ్ముతో అభిషేకించబడ్డాడు. రెండవదిగా తన అన్నలు చూస్తుండగా ఏమండి అభిషేకించబడ్డాడు. ఇంకా మనం వాటిని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితే రాజుల మొదటి గ్రంథం ఒకసారి మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 33వ వాక్యములు కూడా మనం చూస్తే 33వ వాక్యములు కూడా మనం చూస్తే రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 33వ వాక్యములు ఏముంది అక్కడ? 33 మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 33 ఏముంది అక్కడ? అంతటి రాజు మీ ఏలుడు వాడినైనా నా సేవకుల్ని పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెల గాడిద మీద ఎక్కించి. చాలు. ఏమంటే దావీదుకి అలా జరిగిందట. అన్నల కళ్ళ ముందు సమూయేలు ప్రవక్త దగ్గర ఒక కొమ్ము ఉంది. ఆ కొమ్ము నిండా తైలంతో నింపబడింది. ఏమంటే తైలంతో నింపి అన్నలు చూస్తుండగా అన్నల కళ్ళ ముందు ఏమంటే దావీదుని రాజుగా అభిషేకించిన సందర్భాలు ఏమండి యూదులందరూ చూశారు. తర్వాత ఏమండి దావీదు రాజపరిపాలన అయిపోయిన తర్వాత తన కుమారుడు అయినటువంటి సొలొమోనును ఏ విధంగా రాజుగా అభిషేకించమంటున్నాడో ఇక్కడ దావీదు గారు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమని 33లో, అంతటి రాజు మీ ఏలునవాడైన నా సేవకుల్ని పిలిపించుకొని పోయి నా కుమారుడైన సమూయేలును నా కంచెల గాడిద మీద ఎక్కించి, సొలొమోనును నా కంచెల గాడిద మీద ఎక్కించి ఏమండి గిహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్తనైన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసి తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోనును చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలను. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమన్నాయి? ఒకటి కంచెల గాడిద, రెండవదిగా ఏమండి ప్రవక్త అయినటువంటి సాదోకు, ఏమండి 3 బాకానాదము, 4 ప్రజలందరూ చూస్తుండగా నా కుమారుడికి పట్టాభిషేకము చేయాలి. ప్రజలందరూ చూస్తుండగా కదా. ఏమండి ఎందుకు యూదులు ఏమండి దావీదును రాజుగా అంగీకరిస్తూ ఉన్నారు? ఏమండి సొలొమోనును రాజుగా అంగీకరిస్తూ ఉన్నారు? పిలాతును హేరోదును రాజుగా అంగీకరిస్తూ ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మాత్రం ఈయన మాకు రాజు కాదు, మా రాజు పిలాతే, మా రాజు హేరోదే అని ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ఏమంటే యేసు ప్రభుని రాజుగా అభిషేకిస్తున్నప్పుడు ప్రజలు లేరు అక్కడ, బాకానాదం లేదు అక్కడ, తైలపు కొమ్ము లేదు అక్కడ, ప్రవక్త కూడా లేడు. అందుకనే ఏమంటే దాన్ని అంతా దృష్టిలో ఉంచుకొని ఆ సందర్భాలు సన్నివేశాలు మొత్తం కూడా దృష్టిలో ఉంచుకొని వారు మాట్లాడుతున్నమాట, ఈ యేసు మాకు రాజు కాదు కదా, ఈ యేసు మాకు రాజు కాదు. ఇంకా మనం చూస్తే అదే రాజుల మొదటి గ్రంథం ఒకసారి మనం చూస్తే ఏమండి 1వ అధ్యాయము 39వ వాక్యం కూడా చూద్దాం. యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి
సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఓదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోనును చిరంజీవి అవును గాకని కేకలు వేసిరి. చప్పట కొట్టి దేవునికి స్తోత్రం. ఏమండి, సాదోకు కాడ తైలపు కొమ్ముంది. ఏమండి, ప్రజలందరూ చూస్తూ ఉండంగా బాకానాదాలు వినబడుతూ ఉన్నాయి. కోలాహలంగా ఆహ్లాదకరంగా బాకానాదములు వినబడుతూ ఉన్నాయి. ప్రజలందరూ చూస్తూ ఉండంగా ఏమండి ఆ సొలొమోనుకి ఏమండి రాజుగా పట్టాభిషేకం చేస్తూ ఏమండి చిరంజీవి జయం జయం అవునుగాక. ఏమండి రాజు అయినటువంటి సొలొమోను ఏమండి చిరంజీవి అవునుగాక. ప్రజలందరూ కేకలు వేస్తున్నారు. ఎందుకు ఏమండి యేసు ప్రభుని రాజుగా వారు అంగీకరించలేదంటే కళ్ళ ముందు వీక్షించబడుతూ ఉన్నాయి. దావీదుని ఎలా రాజుగా అభిషేకించారో, సొలొమోనుని ఏ విధంగా రాజుగా అభిషేకించారో ఏమండి కళ్ళ ముందు వీక్షించబడుతూ ఉన్నాయి. కళ్ళారా చూశారు కాబట్టి, చెవలారా విన్నారు కాబట్టి ఏమండి దావీదుని రాజుగా అంగీకరిస్తూ ఉన్నారు, సొలొమోనుని రాజుగా అంగీకరిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభుని మాత్రం రాజుగా వాళ్ళు అంగీకరించట్లా. ఇంకొద్దిగా వాటిని గురించి మనం క్లుప్తంగా తెలుసుకోగలిగితే యోహాను సువార్త ఇప్పుడు యేసు ప్రభు వారికి ఏమండి ఆ విధంగా జరిగిందా జరగలేదా? రాజు అయినటువంటి దావీదుకి జరిగినట్లుగా రాజు అయినటువంటి సొలొమోనుకు జరిగినట్లుగా, రాజు అయినటువంటి సౌలుకు జరిగినట్లుగా, రాజు అయినటువంటి పిలాతుకి హేరోదుకు జరిగినట్లుగా యేసు ప్రభువుకు జరిగిందా జరగలేదా అన్నటువంటి విషయాన్ని గురించి ఒకసారి మనం గమనిస్తే అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 13-14 వాక్యాలు చూద్దాం. 13వ వాక్యం చూస్తే, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాకని కేకలు వేసిరి. చప్పట కొట్టి దేవునికి స్తోత్రం కదండి. అంటే యేసు ప్రభువాన్ని ఏమండి ఖర్జూరపు మట్టలు తీసుకొని ప్రజలందరి ముందు అంటున్న జయం జయము ఇశ్రాయేలు రాజు ఏమండి స్తుతించబడును గాక, ఇశ్రాయేలు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక. ప్రజలందరూ కేకలేస్తూ ఉన్నారు. ఒకటి ఖర్జూరపు మట్టలు. రెండోదిగా మనం చూస్తే 14వ వాక్యంలో, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండును. చప్పట కొట్టి దేవునికి స్తోత్రం. ఒకటి ఖర్జూరపు మట్టలు, రెండు ప్రజలందరూ ఏమండి జయధ్వనులతో యేసు ప్రభువాన్ని యూదుల రాజు అని కేకలేస్తూ, మూడవదిగా ఏమండి గాడిద మీద యేసు ప్రభుని ఎక్కించారు కదా. ఇది ప్రవచనం అండి. ఏదంటే సియోను కుమారి భయపడకమనేది ప్రవచనం. ఒకసారి మనం ఆ ప్రవచనాన్ని కూడా చూస్తే జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వాక్యం కూడా చూద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి ఎవండి మీ యొద్దకు వచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రవచనము నెరవేర్చబడింది. ఏమండి యేసు ప్రభు ఒకటి గాడిద మీద ఎక్కాడు, రెండు ఖర్జూరపు మట్టలు తీసుకొని ముందు ప్రజలందరూ కేకలేస్తూ ఉన్నారు. యూదుల రాజు స్తుతించబడును గాక, ఇశ్రాయేలు పేరిట వచ్చేవాడు ఎవరిని స్తుతించబడును గాక కదండి. ఈ మూడు విషయాలు, ఒకటి యేసు ప్రభుని గాడిద మీద ఎక్కించారు, రెండవది ప్రజలందరూ కేకలేస్తూ ఉన్నారు, మూడవది ఖర్జూరపు మట్టలు తీసుకొని ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం యేసు ప్రభు చేసే ప్రతి పని కూడా ఆ రీతిగా ఉన్నట్లుగా. లేవీకాండం 23వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే, లేవీకాండం 23వ అధ్యాయములో ఒక చక్కని మాట మనం చూస్తాం. లేవీకాండం 23వ అధ్యాయం 40వ వాక్యం చూస్తే, 23 మొదటి దినమున మీరు
దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజ చెట్లను, కాలవల ఎదుట నుండు నిరవంజ చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడని యెహోవా సన్నిధి ఉత్సాహింపబడవలను. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం. ఇది ప్రవచనం కదా. యేసు ప్రభువారు ఏమంటే జీవితంలో జరిగే ప్రతిది కూడా ప్రవచనాలకు అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి. ప్రవచనాన్ని అనుసరిస్తూ నడుస్తూ ఉన్నాడు ఆయన కదా. అంటే యేసు ప్రభువారు గాడిద మీద కూర్చున్నాడు. ప్రజలందరూ కూడా ఏంటట ఏమంటే ఖర్జూరపు మట్టలు, దొబ్బ మట్టలు, నిరవంజ మట్టలు తీసుకొని ఆయన జయం 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 జయమని ఏమండి ధ్వనులు ఏమండి వినిపిస్తున్నట్లుగా మనం చూస్తాం, కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే ఏమండి మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా మనం వాటిని చూడగలిగితే మత్తయి సువార్త 21:2 వాక్యం చూస్తే అక్కడ కొన్ని విషయాలు 2వ వాక్యములో మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తీసుకొని రండి. ఎవడైనను మీతో ఏదైనను అన్ని ఎడల అవి ప్రభువునకు కావాలని చెప్పవలను. చప్పట్లు కొట్టి దేవునికి ఎందుకంటే గాడిద పిల్ల కదా. ఎందుకంటే పాత నిబంధనలో దావీదును రాజుగా ఎలా అభిషేకించారో, సమూయేలును సొలొమోనును ఏ విధంగా రాజుగా అభిషేకించారో, సౌలును రాజుగా ఏ విధంగా అభిషేకించారో ఇవన్నీ ప్రజలు చూశారు. కానీ యేసు ప్రభు జీవితంలో అవన్నీ జరిగాయి, జరుగుతున్నట్లుగా బైబిల్ మనకు సాక్ష్యమిస్తూ ఉంది. నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వాక్యం కూడా చూస్తే, నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వాక్యములు కూడా కొన్ని విషయాలు మనం చూస్తాం. 13వ అధ్యాయం 13వ వాక్యములో ప్రతి గాడిద తొలి పిల్లను వెలచి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. గాడిద పిల్ల బలివ్వటానికి పనికిరాదు. ఎందుకంటే మొదటి సంతానం గోవుల్లోనే కానీ ఏమండి, పక్షుల్లోనే కానీ, ఇంకా జంతువుల్లోనే కానీ, ఏమండి మనుషుల్లో కానీ ఏమండి ప్రప్రదంగా పుట్టింది దేవునికి సమర్పించాలి, దేవునికి అప్పగించాలి. ఒకవేళ గాడిద పిల్ల పుడితే ఏం చేయాలి? వెలచి ఏమండి దానికి మారుగా వెలచి ఒక గొర్రె పిల్లను కొనాలి కదా. అంటే ఏమండి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు వెల చెల్లించాడు. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఆయన వెల చెల్లించాడు. ఆయన రక్తమిచ్చి, స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కొన్నాడు ఆయన. గాడిద బలికి పనికిరాదు, బరువులు మోయటానికి మాత్రమే ఉపయోగపడుతుంది, పనికొస్తుందని ఏమంటే గాడిదని బలివరు కాబట్టి గాడిదకి ప్రతిగా గొర్రె పిల్లను వెలిచి కొనాలని బైబిల్ ఇక్కడ మనకు చక్కగా తెలియపరచబడతా ఉంది. ఇంకొద్దిగా మనం వెళితే అదే యోహాను సువార్త ఏమండి 1వ అధ్యాయము 29వ వాక్యములు కూడా గొర్రె పిల్ల దేనికి సాదృశ్యంగా ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యములో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపాలని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కదా. యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడే దేవుని గొర్రె పిల్ల, దేవుని యొద్ద నుండి వచ్చిన గొర్రె పిల్ల. మరలా మనం చూస్తే అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం చూద్దాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం కూడా చూస్తే, మరునాడు మరలా యోహాను అతని శిష్యులను ఇద్దరు నిలిచి ఉండగా అతడు వచ్చుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్లని సాక్ష్యం ఇచ్చాడట. ఏమండి యోహాను శిష్యుల్లో ఇద్దరు నిలిచి ఉండగా
యేసు ప్రభు వారు యవహాను దగ్గరకు వస్తూ ఉంటే యవహాను గారు సాక్ష్యం ఇస్తూ, ఇదిగో దేవుని గొర్రె పిల్ల కదండి. అందుకనే గాడిద పిల్లలకి మారుగా వెలిచి ఒక నిష్కలంకమైన నిందారహితమైన మచ్చ డాగు లేనటువంటి గొర్రె పిల్లను దేవునికి ప్రతిష్ఠించాలి, దేవునికి అర్పణగా బలిగా ఇవ్వాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వాక్యం కూడా మనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వాక్యం కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వాక్యములు కూడా, తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రె పిల్లలను ఎరుగుదును, నా గొర్రె పిల్లలు నన్ను ఎరుగును. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. గొర్రె అంటే యేసు ప్రభు, గొర్రె పిల్లలు అంటే ఎవరు? మనమే. గొర్రె పిల్లలు అంటే క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనమే, బాప్తిస్మం పొందిన మనమే. ప్రతి ఆదివారం పరిశుద్ధమైన ప్రభు బల ఆశీర్వాద బిందులో చేస్తున్నట్టు మనమే గొర్రె పిల్లలము. నా తండ్రి నన్ను ఎరుగును, నేను నా గొర్రె పిల్లలను ఎరుగుదును, నా గొర్రెలు నా స్వరాన్ని వినును. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇక్కడ లేఖనాలతో లేపరచబడతా ఉన్న పిల్లరా, ఎందుకంటే గాడిద ఒకవేళ బలికి పనికిరాదు, బలికి అర్పించదు కాబట్టి దానికి మారుగా గొర్రె పిల్లను వెలిచి కొనాలని లేఖనాలు తెలియపరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయము 6-7 వాక్యాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6-7 వాక్యాలు చూస్తే, శిష్యులు వెళ్ళి శిష్యులు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తీసుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆ బట్టల మీద యేసు ప్రభు కూర్చుండెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. తర్వాత 8వ వాక్యం, జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందుగా వెలుచున్నవారు వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడునుగా కానీ సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. యెరూషలేము అంతా యేసు ప్రభువును తిప్పారు కదా, గాడిద మీద ఎక్కించి. కొంతమంది వెనక ముందు ఖర్జూర మట్టలు తీసుకొని వెనకమాల కొంతమంది జయం జయమని కేకలేస్తూ ఉంటే ముందు కొంతమంది జయం జయమని కేకలేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ చూసినటువంటి యూదులు యేసు ప్రభుని రాజుగా చూడలేకపోతున్నారు, రాజుగా నమ్మలేకపోతున్నారు, రాజు అంగీకరించలేదు. అందుకని ఇక్కడ క్లుప్తంగా దావీదు రాజుగా ఎలా జరిగిందో యేసు ప్రభు జరిగింది. సొలొమోనుకి ఎలా జరిగిందో అలా జరిగింది యేసు ప్రభుకు కూడా. సౌలు రాజుకి ఎలా జరిగిందో యేసు ప్రభు కూడా అలా జరిగింది అలాగా. అందుకని కొంతమంది క్రూరత్వం కలిగి యేసు ప్రభుని రాజుగా అంగీకరించలేదు, కానీ యేసు ప్రభుని సిలువేయండి అని కేకలు వేసినట్లుగా మనం చూస్తాం. అందుకని యెరూషలేము వీధుల మొత్తం కూడా యేసు ప్రభుని గాడిద మీద వెక్కించి ఆయన తిప్పినట్లుగా లేఖనాలు స్పష్టంగా మనకు తెలియపరచబడతా ఉన్నాయి కదా. ఇంక చూస్తే ఇంకా కొన్ని విషయాలు మనం చూడగలిగితే కొన్ని విషయాలు మనం చూస్తే ఒకసారి మనం లూకా సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యములు కూడా మనం చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయం 30వ వాక్యం కూడా చూస్తే అక్కడ ఏముందట, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చోలేదు, దాన్ని విప్పి తోరుకొని రండి, ఎవరైనను మీరెందుకు దాన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువు నాకు కావాల్సిందని అతనితో చెప్పమని చెప్పి వానిని పంపెను.
పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండంగా దాని యజమానుడు, మీరు గాడిద పిల్లను ఎందుకు ఇప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదండ్రి. తర్వాత వారు యేసునద్దుకు దాన్ని తోడుకొని వచ్చిరి. ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండంగా తమ బట్టలు దాని పొడవున పొడిచిరి. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేర వచ్చు రాజు స్తుతించబడును గాక అని, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేసిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా, ఈ శిష్యులు గద్దెంపమని అతనితో చెప్పగా, ఆయన వారిని చూసి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కదా. ఏమండి, అన్నాడు దావీదికి జరిగినట్లుగా, సమూయేలుకు జరిగినట్లుగా, సౌలుకు జరిగినట్లుగా యేసుప్రభు వారి జీవితంలో జరిగాయి. ఇంకా అభిషేకం గురించి మాట్లాడితే యేసుప్రభు వారికి ప్రత్యేకంగా అభిషేకాన్ని ఎవరిస్తారండి? పరలోకపు తండ్రి అభిషేకించాడు కదా. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్న, ఏమన్నా నిజంగా యేసు ప్రభు రాజట, రాజట, రాజులకు రాజు అని లేఖనాలు తెలియపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి యూదుల్లో మరొక తెగ ధర్మశాస్త్రం చదివేవారిగా, వినేవారిగా ఉన్నారు కానీ అనుసరించేవారిగా, ఆచరించేవారిగా లేరు. అందులో మరొక తెగ వింటున్నారు, అనుసరిస్తున్నారు. ప్రవచనాలకు అనుకూలంగా ప్రభు వస్తాడని నమ్మినటువంటి వారు తెగ అంటున్నారు, యూదుల రాజుకు జయం జయం, ఇశ్రాయేలు పేరిట వచ్చి వాడు స్తుతించబడును గాక అని యెరూషలేము యూదులు మొత్తం కూడా తిప్పి యేసు ప్రభు మా రాజు, యేసు ప్రభు మా రాజు అని వారు కేకలు వేసినట్లుగా లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. పిల్లరా, నిజంగా యేసు ప్రభు రాజు అని, రాజు అని, రాజులకు రాజు అని లేఖనాలు మనకు తెలియజేసినట్లుగా మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన పుట్టుకతోనే రాజుగా, రాజులకు రాజుగా పుట్టాడని లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. ఇంతవరకు కూడా వాక్యాన్ని వీక్షించినటువంటి మీ అందరికీ మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విన్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో సిద్ధింపు చేసి, యేసయ్య తన చిత్తానికి అనుకూలంగా తన చిత్తమును జరుగుతున్న ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.